హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ని అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఐపీఎల్ చూస్తున్నారుగా. సో కామన్గా క్రికెట్లో జరిగే ఇంజురీస్ ఎలా ఉంటాయో తెలుసా? అలాగే ఫుట్బాల్ ఆడేటప్పుడు ఇంజురీస్ ఎలా ఉంటాయో తెలుసా? క్రికెట్ ఆడినా ఫుట్బాల్ ఆడినా ఇంజురీ అనే ఛాన్స్ ఎలా ఉంటుందంటే చాలామందికి ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో రియాలిటీ ఏంటంటే స్పోర్ట్స్లో ఇంజురీస్ చాలా కామన్. క్రికెట్లో కామన్ ఇంజురీస్ షోల్డర్ పెయిన్, ఎస్పెషలీ బౌలర్స్కి అయితే బౌలింగ్ చేసేటప్పుడు ఆ యాంగిల్ తిప్పేటప్పుడు పడే స్ట్రెయిన్ షోల్డర్ మీద ఎక్కువగా ఉండొచ్చు. అదే టెన్నిస్ ఎల్బో అంటే ఈ టెన్నిస్ ఆడే వాళ్ళకి ఎప్పుడైతే టెన్నిస్ ఆడుతుంటారో వాళ్ళ బ్యాట్ యాంగిల్ సరిగ్గా పెట్టినప్పుడు కూడా ఈ టెన్నిస్ ఎల్బో ఇంజురీస్ అనేది చాలా వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లోయర్ బ్యాక్ పెయిన్, ఫాస్ట్ బౌలర్స్లో చాలా ఫాస్ట్గా పరిగెడుతూ వాళ్ళు ఒక్క చోట ఆగి బాల్ని త్రో చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళ బ్యాక్ మీద స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఇదే రకంగా ఫుట్బాల్లో ఇంజురీస్ అయితే ఏసీఎల్ ఇంజురీస్ కావచ్చు. అంటే మనం సడన్గా పరిగెడుతూ ఒక చోట ఆగి ఫుట్బాల్ని ప్లేస్ చేయడం జరుగుతుంది గోల్ఫ్లో. అది డిఫరెంట్ యాంగిల్లో కాల్ని తిప్పి కూడా గోల్ని చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు లిగమెంట్స్ అంటే ఏసీఎల్ లిగమెంట్స్ కానీ పీసీఎల్ లిగమెంట్స్ కానీ దాని మీద పడే స్ట్రెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ యాంకిల్ స్ప్రెయిన్, ఫుట్బాల్లో ఎంతవరకు దాని ఆటతనం పెరగాలన్నప్పుడు ఈ యాంకిల్ని ఎంత బాగా ట్విస్ట్ చేయగలిగితే అంత బాగా గోల్ చేయగలరు. హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్, సో ఓవర్ స్పీడ్ రన్నింగ్ అంటే హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్ అంటే చాలా ఫాస్ట్గా రన్ అయినప్పుడు ఒక్కసారిగా సడన్గా ఆగినప్పుడు మన మజిల్స్ అనేటివి చిన్న చిన్న టియర్స్ అవుతాయి. అండ్ షిన్ పెయిన్ అంటే కాలి భాగంలో ఉన్న ఎముకలో షిన్ పెయిన్ అనేది రావచ్చు. ఎందుకనంటే ఇది కంటిన్యూస్ రన్నింగ్ వల్ల ఈ షిన్ పెయిన్ అనేది చాలా మందిలో చూస్తుంటాం. చాలామంది స్మాల్ ఇంజరీ అని ఇగ్నోర్ చేస్తారు. పెయిన్ తగ్గితే సరిపోయిందని అనుకుంటారు. ప్రాపర్ రెస్ట్ అండ్ ట్రీట్మెంట్ లేకపోతే సేమ్ ఇంజరీ మళ్ళీ వస్తుంది. కొన్నిసార్లు సర్జరీ వరకు కూడా వెళ్తుంది. స్పోర్ట్స్ ఆడటం మంచిది, కానీ కరెక్ట్ ప్రికాషన్స్, వార్మప్ అండ్ రికవరీ చాలా ఇంపార్టెంట్. మీ బాడీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయకండి. ఎర్లీగా ఆర్థో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.